హలో సాయిరామ్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్ ఇప్పుడు కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, యూజువల్లీ ఇంకొంతమంది ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే వెల్త్ క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏంటంటే కేవలం టాక్స్ అనేది సేవ్ చేయడానికి మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, ఈ సెకండ్ కేటగరీ ఎవరైతే ఉన్నారో ఆ పని చేయడం కరెక్టే అంటారా? కేవలం టాక్సేషన్ సేవ్ చేసుకోవడానికి? సో, ప్రతి ఇయర్ జాన్, ఫెబ్, మార్చ్‌లో ఉద్యోగులందరికీ టెన్షన్ మొదలవుతుంది. హ్మ్. సో, టాక్స్ ఎలా సేవ్ చేయాలి? అంతకుముందేంటంటే డిక్లరేషన్ చేసేటప్పుడు ఏది పడితే అది ఫిల్ చేసేస్తారు. అవన్నీ మాక్సిమం వాల్యూస్ పెట్టేసి ముందు టాక్స్ పడకుండా చూస్తారు. నవంబర్, డిసెంబర్‌లో హెచ్ఆర్ ప్రూఫ్స్ అడుగుతారు. సో, హ్మ్. మీరిలా డిక్లేర్ చేశారు కదా! వాటి ప్రూఫ్స్ ఇవ్వండి. ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్. సో, మేము టాక్స్ కాలిక్యులేట్ చేయాలని. అప్పుడిక ఆదరా బాదరాగా ఫ్రెండ్స్ దగ్గర గానీ, లేకపోతే కొలీగ్స్ దగ్గర గానీ, ఏజెంట్స్ దగ్గర గానీ ఎవరో ఒకళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీ గానీ, ఏదో ప్రొడక్ట్ గానీ చెప్తారు. ఇక చాలామందేంటంటే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా, ఓకే. ఇందులో టాక్స్ అయితే సేవ్ అవుతుంది నేను తీసుకుంటే అని చెప్పేసి అక్కడ పెట్టుబడి పెట్టేస్తూ ఉంటారు. సో, ఓకే. బట్ మన మెయిన్ క్వెషన్ ఏంటంటే, నేను టాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్ చేయాలా? లేదా నా గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలా? సో, అది చూసుకోరు. సో, టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది 2 డిఫరెంట్. సో, మనకి ఇన్వెస్ట్‌మెంట్‌కి టాక్స్ సేవింగ్ అనేది ఒక యాడెడ్ ఫీచర్‌గా మాత్రమే ఉండాలి. అంతేగాని నేను టాక్స్ సేవ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే గనక నాకు లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటుంది. ఓకే. సో, చాలామంది ఏంటంటే తెలియక రివర్స్‌లో చేస్తుంటారు. టాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మన జీవిత లక్ష్యాలేంటి? ఇప్పుడు నేను ఒక రూ. 1,00,000 పెట్టుబడి పెట్టాను. నాకు ఫ్యూచర్‌లో హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకునే గోల్ ఉంది. ఆ గోల్‌కి ఇదేమన్నా యూజ్ అవుతుందా? యూజ్ అయ్యే ఏవైనా ప్రొడక్ట్స్‌లో నాకు టాక్స్ సేవింగ్ బెనిఫిట్ ఉందా? అలా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అలా ఎవాల్యుయేట్ చేసుకోకుండా ఓన్లీ టాక్స్ సేవింగే ప్రధాన కారణంగా చేస్తే గనక మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, నేను చూసిన మేజర్ కేసెస్‌లో కామన్ మిస్టేక్ ఎలా ఉంటదంటే, ఈ జాన్, ఫెబ్, మార్చ్‌లో వాళ్ళకి టాక్స్ సేవింగ్స్ కోసం హెచ్ఆర్ నుంచి మెయిల్స్ వస్తుంటాయి. ఆ టైంలో ఏదో ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీ, ఎండోమెంట్ పాలిసీ తీసుకుంటారు. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు లాక్ ఇన్ అయిపోతారు. సో, వాళ్ళేంటంటే మీ రిటైర్మెంట్‌కి యూజ్ అవుద్ది అని చెప్తారు. హ్మ్. లేదా కిడ్స్ మ్యారేజ్‌కి యూజ్ అయిద్ది అని చెప్తారు. బట్ వీళ్ళు కరెక్ట్‌గా ఏ ఆలోచించిందేంటంటే ఆ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత? దానిలో వచ్చే రిటర్న్ ఎంత? అండ్ ఉండే లిక్విడిటీ ఎంత? నాకు మధ్యలో ఏదైనా అవసరమైతే ఏంటి పరిస్థితి? ఇవన్నీ చూసుకోరు. చాలా ఎండోమెంట్ పాలిసీస్‌లో రిటర్న్ అనేది లెస్ థాన్ 6% ఉంటుంది. అంటే మీ మనీని 20, 30 ఏళ్ల పాటు 6% కన్నా తక్కువ ఇంట్రెస్ట్‌కి మీరు లాక్ ఇన్ చేసుకుంటున్నారు. అదెలా కరెక్ట్ అవుతుంది? అవును. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాలామంది 5 ఇయర్స్ ఎఫ్‌డి చేసేవాళ్ళు. టాక్స్ సేవింగ్ కోసం 5 ఇయర్స్ లాక్ ఇన్ ఎఫ్‌డి ఉంటుంది. సో, మీరు 5 ఇయర్స్ ఎఫ్‌డి చేస్తే గనక మీకు మధ్యలో ఎంత ఎమర్జెన్సీ ఉన్నా గాని వాళ్ళు దాన్ని బ్రేక్ చేయరు. కనీసం దాని మీద లోన్ కూడా ఇవ్వరు. అండ్ మనకి ఇంట్రెస్ట్ ఏంటంటే నార్మల్ బ్యాంక్ ఎకానమీలో ఉన్న ఇంట్రెస్ట్ రేట్‌లే ఇస్తారు. బట్ దానికి సేమ్ ఆల్టర్‌నేటివ్ 5 ఇయర్స్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఉంది. సో, ఎన్ఎస్‌సిలో కూడా 5 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత మనకు మెచ్యూరిటీ వస్తుంది. కానీ బ్యాంక్ డిపాజిట్ కన్నా 1-1/2% ఎక్కువ ఇస్తారు. ఒకవేళ బ్యాంక్ 6 ఉంటే అది 7 ఇవ్వచ్చు. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం లోన్ తీసుకోవచ్చు. సో, దానికి కాంపౌండింగ్ అవుతదా సార్? అదేమన్నా రిస్క్ సేమ్ ఏమైనా ఉందా సార్? కాంపౌండింగే అండ్ ఇక ఎన్ఎస్‌సి ఈస్ మోర్ సేఫ్. ఎన్ఎస్‌సి ఏంటంటే సావరెన్ గ్యారంటీ ఉన్నది. ఓకే. సో, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హామీ ఇస్తుంది. నీ డబ్బుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హామీ. బట్ మన బ్యాంక్స్‌లో చేసే ఎఫ్‌డీస్‌కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హామీ ఏమి ఇవ్వదు. 5,00,000 ఏదో ఇస్తుంది. అది ఆర్‌బీఐ ఇన్స్యూరెన్స్ స్కీమ్ మాత్రమే. ఒకవేళ మీరు 5,00,000 కన్నా ఎక్కువ పెట్టుకొని ఉంటే వేస్ట్. బట్ ఎన్ఎస్‌సిలో ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీరు రూ. 1,00,00,000 ఎన్ఎస్‌సిలో డిపాజిట్ చేయండి. డిఫాల్ట్ అవ్వరు. బట్ బ్యాంక్స్‌లో డిఫాల్ట్ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఓకే. ఇది మిస్ చేస్తూ ఉంటారు. ఇన్స్యూరెన్స్ మీద కూడా టాక్సేషన్ బెనిఫిట్స్ యాహ్! ఉన్నాయి. టాక్స్ బెనిఫిట్ ఉంటది. బట్ వాళ్ళకి కావాల్సిందేంటి? ఇన్స్యూరెన్స్ అంటే రిస్క్ ప్రొటెక్షన్. ఓకే. సో, నాకు ఒక రూ. 1,00,00,000 కవరేజ్ కావాలి. సో, దానికి మెయిన్ ప్రయారిటీ తీసుకోవాలి. నాకు రూ. 1,00,00,000 కవరేజ్ కావాలి. దానికేంటి టర్మ్ ఇన్స్యూరెన్స్ నేను ఒక రూ. 20,000 సంవత్సరానికి కట్టాలి. అలా కాకుండా నాకు మనీ రిటర్న్ వస్తది కదా! అని చెప్పేసి నేను రూ. 1,00,000 పాలిసీ తీసుకుంటే ఎండోమెంట్ పాలిసీ లేదా మనీ బ్యాక్ పాలిసీ తీసుకుంటే ఓకే. సో, మనకు కవరేజ్ తక్కువుంటది. రూ. 1,00,000 20,000 తీసుకుంటే 20,00,000 కవరేజ్ ఇస్తాడు. అలాంటప్పుడు యూలిప్స్ తీసుకుంటే? యూలిప్స్‌కొచ్చేసరికి మళ్ళీ ఇక్కడ డిఫరెంట్‌గా ఉంటుంది. యూలిప్స్‌లో ఏంటంటే ఇన్స్యూరెన్స్ పార్ట్, ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్ కంబైన్డ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ కూడా మనకేంటంటే మనం పెట్టే రూపాయికి నాకు ఎంత కవరేజ్ వస్తుంది. అది మెయిన్‌గా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్. ఓకే. ఇప్పుడు మీకు యూలిప్‌లో చూసుకున్నారు. యూలిప్‌లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1కి మీకు వాళ్ళు రూ. 5 ఇన్స్యూరెన్స్ ఇస్తున్నారనుకుందాం. అదే మీకు టర్మ్‌లో రూ. 1కి మీకు రూ. 20 ఇస్తున్నారనుకుందాం. ఫస్ట్ మీ క్వెషన్ ఏంటంటే ఎంత కవరేజ్ కావాలి నాకు? అప్పుడు మీకు యూలిప్పా, టర్మా లేకపోతే ఎండోమెంట్ పాలిసీ ఆ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ చేసేదేంటంటే టాక్స్ సేవింగ్స్ కోసమే ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూ. 20,000 ట్యాక్స్ సేయొచ్చు. కానీ దానికోసం మీరు ఒక రూ. 1,00,000 లాకిన్‌లో పెట్టేస్తున్నారు. హ్మ్. రేపేదైనా అవసరం వచ్చి ఎమర్జెన్సీ వస్తే ఆ డబ్బు మీకు ఉపయోగపడకపోవచ్చు. సార్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మెయిన్‌గా ఏమేమి చూసుకోవాలి సార్ మరి? సో, ఫస్ట్ మన లక్ష్యాలేంటి? దాన్ని మనం క్లియర్‌గా ఉండాలి. పిల్లల చదువు, ఉద్యోగం, తర్వాత రిటైర్మెంట్, హౌస్ పర్చేస్. తర్వాత దానికి ఎన్ని ఇయర్స్ ఉంది? 5 ఇయర్సా? 10 ఇయర్సా? 20 ఇయర్సా? ఇప్పుడు
నేను సెలెక్ట్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఈ లక్ష్యాలకి సరిపోతుందా? ఓకే. నెక్స్ట్ ఈ టైం పీరియడ్‌కి సరిపోతుందా? కొన్నిసార్లు లక్ష్యాలకి సరిపోవచ్చు. బట్ టైం పీరియడ్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు. అండ్ ఇందులో ఉండే రిస్క్‌ని నేను అర్థం చేసుకున్నానా? ఎఫ్‌డీలో ఉంటే ఏంటంటే మనకు బ్యాంక్‌లో ఉంటే డిఫాల్ట్ రిస్క్ ఉంది. అదే ఎన్ఎస్‌సిలో డిఫాల్ట్ రిస్క్ ఉండదు. అలా కాకుండా మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌కెళ్తే మార్కెట్ రిస్క్ ఉంటుంది. సో, ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నారా? లిక్విడిటీ ఎలా ఉంటది? ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే నా మనీ నాకేదైనా పార్షియల్‌గానే ఇస్తారా? దాని మీద లోన్ అన్నా ఇస్తారా? ఇవి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతే టాక్స్ ఇంపాక్ట్స్ చూసుకోవాలి. టాక్స్ ఇంపాక్ట్ లాస్ట్ ఉండాలి. బట్ మనం ఏం చేస్తాం టాక్స్ ఫస్ట్ పెట్టేస్తాం. ఫస్ట్ పెట్టి మిగతాయన్నీ ఎవాల్యుయేట్ చేస్తాం. అవును. సో, అప్పుడేంటంటే 10,000, 20,000 సేవ్ చేయొచ్చు. కానీ మిగతా రూ. 1,00,000 లాక్ అయ్యి కూర్చుంటాయి. అప్పుడు ప్రమాదం వస్తుంది. అలా కాకుండా మన లక్ష్యాలకు తగ్గట్టు మనం చూసుకుంటే గనుక ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా Yes, సోషల్ thanks. పోస్ట్ ఇచ్చినందుకు.